ఏనాడు కూడా ఉన్నది ఉండినట్టుగా చూపదు. Senses can never show you the true color of the things which you see. సమయస్ఫూర్తిగా అతను ఇంద్రియములు ప్రవర్తిస్తుంటాయి. The senses conduct themselves in the context, ఒక contextually. చిన్న ఉదాహరణము. One small example. ఒక గ్రామంలో ఒక పెద్ద రైతు ఉండినాడు. There was a very big landlord. అతను అన్ని విధములుగా కూడాను ఆ గ్రామమునకు పెద్ద. He was a very important person. అదే గ్రామంలో మధ్యస్థితికి కలిగినటువంటి ఒక రైతు ఉన్నాడు. There was another person who was a little lower in ఒకనాడు status. ఏదో బయట ప్రదేశం లోపల ఆ యొక్క గ్రామ పెద్ద అయినటువంటి యొక్క ఆ రెడ్డి యొక్క పశువులు ఈ మధ్య స్థాయిలో ఉండేటువంటి వాడి పశువులు మేస్తూ ఉండినాయి. The animals belonging to the head of that village and another farmer of that village were ఏదో grazing. కారణముల చేత ఒకదానికొకటి పోట్లాటం ప్రారంభమైంది. On account of some incident, they began fighting against each other. ఈ యొక్క పోట్లాట లోపల ఏ యొక్క దీనిలో ఎక్కడ తగిలిందో ఏ భాగంలో తగిలిందో రెడ్డి గారి యొక్క ఎద్దు కింద పడి మరణించింది. The bullock relating to this head of the village died on account of that ఈ fight. మధ్య స్థాయిలో ఉండినటువంటి రైతు చాలా భయపడ్డాడు. The other farmer was rather ఈ frightened. గ్రామ పెద్ద ధనవంతుడు, He is the head of the village, wealthy గొప్ప పేరు person. కలిగినటువంటి వాడు. He has got a big name. అతని ఎద్దును నా ఎద్దు పొడిచి చంపింది. My ఈ గ్రామ పెద్ద నాకు ఏ విధమైనటువంటి శిక్షణ ఇస్తాడో ఏమిటో అని చాలా భయపడుకుంటూ పరుగెత్తి గ్రామ పెద్ద ఇంటికి వచ్చాడు. He was afraid that he may be punished by the head of the village, and he ran to the house of the head of the ఈ village. భయం చేత నర్వస్నెస్ అదే ఒక బలహీనత. He was nervousness on account of fear. వచ్చి చెప్పవలసిన దానికి విరుద్ధంగా చెప్పాడు పాపం. He wanted to convey something, but he conveyed something opposite of that. దొరగారు మీ ఎద్దు మా ఎద్దును చంపేసింది పొడిచి అన్నాడు. He said, "Oh landlord, your animal has killed my animal." రెడ్డి గారు పరమశాంతంగా విన్నాడు. Already heard this very peacefully. నాయన, తెలివితేటలు కలిగినటువంటి వారు, బుద్ధి కుశలత కలిగినటువంటి మానవులే ఒకరికొకరు చంపుకుంటున్నారు. Well, child, people who are educated, who have got cleverness, they fight among themselves and sometimes kill each other. నోరు లేని జంతువులు పశువులు. After all, the animals are dumb దానికి ones. విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములు ఏమాత్రం కూడాను లేవు. They do not have any type of intelligence. పశువులు whatsoever. ఒకదానికొకటి పొడుచుకొని చంపుకుంటే ఎవరేమి చేయగలరు? When the animals fight among themselves and kill, who కనుక can be held దీనికి responsible? ఏమాత్రము నీవు యోచించనక్కర్లేదు నాయన. ఇది లోక సహజమే అని దాని శాంతంగా అతనికి జవాబు చెప్పాడు. He satisfied him in a peaceful way, telling, "Well, this is all natural. Don't get excited కానీ about ఈ it." రైతు చెప్పినటువంటి పొరపాటును గుర్తించుకున్నాడు. But this farmer realized the mistake. దొరగారు which has దొరగారు committed. చాలా పొరపాటు చేశాను నేను. మా ఎద్దు మీ ఎద్దును చంపింది అన్నాడు. "Oh master, I have committed a great mistake. Well, my animal has killed your animal." రెడ్డి గారు ఉద్రేకము పొంగిపోయింది. He was overwhelmed with excitement. This ఏమి? Reddy. నీ తలపొగరు అధికమైపోయిందా? నేను ఎవరని అనుకున్నావు? ఇంత గ్రామ పెద్ద అయినటువంటి నా ఎద్దును నీ ఎద్దు చంపిందంటే ఇది చాలా ప్రమాదము. నీకు పొగరెక్కిపోయింది, అహంకారం నుంచి ఇంక కావాల్సిన మాటలంతా ఆడేసేసి 500 రూపీస్ నీకు జుల్మా అన్నాడు. He became highly excited and he said, "How impertinent you are! How can your animal kill my animal? And I am levying a fine of 500 చూశారా? rupees." తమ ఎద్దు ఇతరుల ఎద్దును పొడిచిందంటే ఇది సహజము అన్నాడు. ఇతరి ఎద్దును తన ఎద్దును పొడిచిందంటే ఇది తప్పు అంటున్నాడు. ఈ విధమైనటువంటి యొక్క ఇంద్రియముల యొక్క సమయస్ఫూర్తిగా మార్పులు ఈ జగత్తునందు పెరిగిపోవటం చేతనే మంచి చెడ్డ, చెడ్డ మంచిగా మారిపోతున్నాయి. You can see how these people began defending themselves, and the play of the senses, how they were helpful in interpreting differently.